మీద కూడా అదే చట్టాలని ఉపా లాంటి చట్టాలను ఉపయోగించి ఏదైతే మరి రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ చేయాలి. నాగార్జున గారు మీరు సమాధానం చెప్పాలి దీనికి. సార్ నేను సమాధానం చెప్తాను. ఈ సమాధానం మా తెలుగుదేశం పార్టీ మిత్రులకు కానీ జన సైనికులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎన్డీఏ తరపు నా పార్టీ తరపున మాత్రమే నా స్టాండ్, ఎన్డీఏ తరపున స్టాండ్ కాదు. నేను క్లారిటీగా చెప్తాను, మా సోదరులు గుర్తుపెట్టుకోవాలి. సరే సార్, మీరు క్వశ్చన్ అడగండి. ఇంకా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ మిత్రుల్ని, రావణ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఎస్ఆర్ నో ఒక మాట చెప్పండి, నేను డిస్కషన్ కంటిన్యూ చేస్తా. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడిన ప్రతి వీడియోకి మేము మద్దతు తెలపట్ల, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన ప్రతి వీడియోకి మేము మద్దతు తెలపట్ల, జనా శ్రవణ్ గారు మాట్లాడిన ప్రతి దానికి మేము తెలపట్ల. మీరు ఏదైతే వరుసగా 4 కేసులు 4 రోజులు పెట్టి 4 రోజులు వరుసగా బెయిల్ రాగానే 5వ రోజు దేశద్రోహం కింద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. సంబంధించి సుప్రీం కోర్టులో కేసులు కూడా సాయం చేస్తారు మీ పార్టీ కొంత నేతలు అన్నమాట. వాస్తవం సంబంధం లేదని ఎందుకు ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ జరిగితే ఆల్రెడీ మా పార్టీ నుంచి కూడా అంబటి రాంబాబు గారు అటెండ్ అయ్యారు. మేము క్లియర్ గా చెప్తుందండి, మీరు ఉపా లాంటి చట్టం అరెస్ట్ చేయడాన్ని, ఉపలాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని మేము తప్పుపడుతున్నాం. అతను మమ్మల్ని తిడతా కూడా నెంబర్ ఆఫ్ వీడియోలు పెట్టాడు. సో అంతే మా మనిషి అవడు కదా. సో మమ్మల్ని తిడతా పెట్టినప్పుడు మేము ఇప్పుడు అంశం ఇప్పుడు నాగార్జున మాట్లాడిన తప్పుంటే తప్పని మాట్లాడతాం, ఆయన మాట్లాడి ఒప్పుంటే ఒప్పని మాట్లాడతాం. బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కి మేము కొన్ని సందర్భాల్లో నేను బీజేపీ నుంచి మాట్లాడుతున్నాను, మీరు వైసీపీ నుంచి మాట్లాడండి. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? రావణ్ విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? కొన్ని బిల్లులకు మేము పార్లమెంట్ లో మద్దతు తెలిపితే నాగార్జున గారు, ప్రశ్న రావణ్ చేసిన అన్ని వీడియోలకు మేము మద్దతు తెలుపుతున్నట్టు కాదు, ఇది వైసీపీ ఇస్తున్న వివరణ. తెలుపుతున్నట్టు కాదని చెప్పి మా సోదరులు ఒక వీడియో ప్లే చేశారు. ప్లే చేసే చివరిలో అని మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఏం చేస్తాం అన్నది ప్లే చేశారు. అంటే ఆ వీడియోకి మా సోదరులు మద్దతు తెలుపుతున్నట్టే కదా. నేను ఇప్పుడు కులాల్ని మతాల్ని మా హిందూ ధర్మం కాకుండా భూమి మీద ఉన్న ధర్మాలు మొత్తం తిడతా. వాళ్ళ నాయకులు ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని అందరిని తిడతా. ఇలా తిట్టకూడదు, ఇది తప్పు అంటే ఈయన సమర్థిస్తాడా? నేను అడుగుతున్నా, ఇలా తిట్టకూడదునా తప్పునా అంట. చివరిలో ఏదో సామెత ఉంటుంది, మహాభారతం చెప్తారు, కుంజిరా అని చెప్పి చివరి వాడతారు కదా. సో ఇన్ని మాటలు మొత్తం మాట్లాడి అయ్యో తప్పు నాన్న, ఇలా తిట్టకూడదు, ఇలా తిడితే పాప నాన్న అంట. మరి వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేస్తారా వీడియో కంటే? నేను ఇప్పుడు తిడతాం. మరి మీరు రెడీయా? మీరు రెడీయా చెప్పండి. మరి మీరు రెడీయా? అనాల్సి అని అది అనేసి ఒక కౌంటర్ ఇవ్వటం అనేది సైడ్ కి కనిపించుకుంటుందా? ఇది నాగార్జున గారు ఇది తప్పు కదా. నేను స్టార్టింగ్ చెప్పా, రావణ్ మాట్లాడినా తప్పే, పవన్ మాట్లాడినా తప్పే అని చెప్పాను. మరి మీరు ఎందుకు హిందూ మనోభావాలతో మీరు ఎందుకు అడుగుకుంటున్నారు? ఆయన తప్పు చేశాడు. ఉపాసట్టు దేనికి పెట్టారు చెప్పండి, దేనికి పెట్టారు? ఆ చట్టం మీరు చదువుకున్నారా? ఆ చట్టం మీరు చదువుకున్నారా? ఎన్నిసార్లు ఎప్పుడు